ఖచ్చితంగా తనకు అడ్వాంటేజ్గానే మార్చుకుంటుంది. నిజానికి ఏకపక్షంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం, టారిఫ్, వెపన్ను చూపి బెదిరింపులు, వీటన్నిటి సమయంలో కూడా భారత ప్రభుత్వం చాలా సంయమనం పాటించింది, చాలా ఓపిక పట్టిందని చెప్పవచ్చు. చివరికి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు భారత్కి అలాగే ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఉపశమనం కలిగించే వార్త కాబట్టి ఆ తీర్పును అనుసరించి ట్రేడ్ డీల్స్ని రివైజ్ చేసుకోవడం, రీసెట్ చేసుకోవడం మీదనే ఆయా దేశాలు కాన్సన్ట్రేట్ చేస్తాయి. అమెరికా ప్రయోజనాలు అంటూ ఏవైతే వాదోపవాదాల సమయంలో కూడా రిపబ్లికన్లు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజానికి అమెరికా ప్రయోజనాల కోసమని చెప్పారు. అయితే అమెరికా ప్రయోజనాలకి విఘాతం కలిగించేలాగిన నిర్ణయాలు ఉన్నాయన్నది సుప్రీంకోర్టు గ్రహించింది. ఉదాహరణకు అక్కడి ఫార్మా రంగమే చూసుకుంటే భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు పెద్ద ఎత్తున అమెరికాకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టారిఫ్ పెంచడం వల్ల అక్కడ ఆయా మందులు, ఔషధాలు, ఇంజెక్షన్లు వాటి ఖరీదు కూడా చాలా ఎత్తున పెరిగిపోతుంది. అక్కడి సామాన్య పౌరులకు వాటిని కొనుగోలు చేసే భారం పెరిగిపోతుంది. సో ఈ రకంగా చూసుకుంటే అమెరికా ప్రయోజనాలకు అది విఘాతం కలిగించినట్టే. ఇదొక్క భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా విషయంలోనే ఇలా ఉందంటే మిగతా వస్తువుల విషయంలో కూడా అదే మాదిరిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని తీర్పులు, వాదోపవాదాలన్నీ విన్న తర్వాత ఇది అమెరికన్ ప్రయోజనాలకు లాభం చేసేది కాదు, ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే అని అభిప్రాయపడింది కాబట్టే ఈ తీర్పునిచ్చింది. పైపెచ్చు ట్రంప్ అధికార పరిధిని కూడా ఈ వాదోపవాదాల సందర్భంగా పూర్తి స్థాయిలో విశ్లేషించింది. అధికార పరిధి దాటి వ్యవహరించారు. ఆయన పూర్తి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా ఈ టారిఫ్ల్లో మార్పులు ఏవైనా చేయాలన్నా, ట్రేడ్ డీల్స్ ఏవైనా చేయాలన్నా వాటికి సంబంధించి అమెరికన్ చట్టసభల ఆమోదం కూడా కంపల్సరీ. కానీ అదేది లేకుండా ఉండడం కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఒక చట్టాన్ని బేస్ చేసుకుని ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అమెరికాలో అత్యవసర పరిస్థితి ఏమి ఇప్పుడు లేదు, ఎటువంటి నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్స్ అక్కడ లేనప్పుడు ఆయన ఈ చట్టాన్ని ఉపయోగించడం అనేది చెల్లుబాటు కాదు. కాబట్టే అమెరికన్ సుప్రీంకోర్టు ఆ రకమైన తీర్పునిచ్చింది. అది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. అధ్యక్షుడికి